ambidextrous అంటే ఏంటి? ఏబుల్ టు యూస్ ది రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్. అంటే కొంతమంది 2 చేతులతో రాస్తారు కదా! మామూలుగా కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ అంటాం, కొంతమంది రైట్ హ్యాండ్ అంటాము. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఒకేసారి యూజ్ చేసి రాస్తారు. వాళ్ళని మనము ambidextrous అంటాము. డెక్స్టీరియస్ అంటే ఏంటి? హ్యావింగ్ స్కిల్ఫుల్ ఎస్పెషలీ విత్ ది హ్యాండ్స్. అంటే స్కిల్ఫుల్ అంటే ఏంటని అర్థం? క్లవర్ అని కదా! అంటే ఎస్పెషలీ హ్యాండ్స్తో ఎవరైతే రాయగలరో వాళ్ళు మనము డెక్స్టీరియస్ అంటాము. సెనిస్టర్ ఎస్ఐఎన్ ఎక్కడొచ్చినా మనకు ఈవిల్ అని అర్థం చేసుకోండి. అంటే ఈవిల్ అంటే ఏంటి? థ్రెటనింగ్, బెదిరించడం కానీ లేదా ఇంకొకరికి హాని చేయడం. దాన్నే మనము గివింగ్ ది ఇంప్రెషన్ దట్ సంథింగ్ హార్మ్ఫుల్ ఆర్ ఈవిల్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ విల్ హ్యాపెన్. గచ్ అంటే ఏంది? క్లమ్జీ ఆర్ ఆక్వర్డ్. ఇప్పుడు టీనేజర్స్ తీసుకుంటే మనము వాళ్ళకి అంత క్లారిటీ ఉండదు కదా అడల్ట్ ఏజ్లో. దాన్ని మనము క్లమ్జీ ఆర్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అంటాము. మిసాంథ్రోపిక్. మిస్ అంటే ఏమని చెప్పాను? హేట్ అని చెప్పాను. ఇది రూట్ వర్డ్ అండి. మిసాంథ్రోపిక్. ఆంథ్రోప్ అంటే ఏంటి? మామూలుగా హ్యూమన్ కైండ్ ఆర్ మ్యాన్ కైండ్ అంటాము. మిస్ ఆంథ్రోపిక్ అంటే హేటింగ్ ఆఫ్ అదర్ పీపుల్. అంటే హ్యూమన్ కైండ్ అంటే పీపులే కదండి. దాన్ని మనము మిసాంథ్రోపిక్ అంటాము. ఆంథ్రో అంటే ఏంది? హ్యూమన్ బీయింగ్ కదా. లజీ అంటే ఏంటి? లజీ అని ఎక్కడొచ్చినా సరే స్టడీ అని అర్థం. అంటే దేని గురించి? స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఆంథ్రోపాలజీ అంటే. గైనకాలజిస్ట్ అంటాం కదా మామూలుగా. గైనకాలజీ లజీ అని వచ్చింది కాబట్టి స్టడీ ఆఫ్ ఫీమేల్ డిసీజెస్. మోనోగామి. మోనో అంటే ఏంది? సింగిల్ అని అర్థం. అదే బైగామి అంటే ఏంటి? బై అంటే ఏంది? 2 అని అర్థం. మోనోగామి అంటే ఏంటి? రూట్ వర్డ్ మ్యారేజెస్ అని. గామి అంటే మ్యారేజెస్ అని. మోనోగామి అంటే ఒక పెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు మనము మోనోగామి అంటాము. స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ టు వన్ పర్సన్ అట్ ది టైమ్. బైగామి. బై అంటే ఏం చెప్పాను నేను మీకు? బై అంటే 2 అని చెప్పాను. బై మీన్స్ 2. గామి అంటే ఏంటి? మ్యారేజెస్ అని. అంటే బైగామి అంటే ఏంటి? 2 మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళని మనము బైగామి అంటాము. ది అఫెన్స్ ఆఫ్ మ్యారీయింగ్ సమ్వన్ వైల్ ఆల్రెడీ మ్యారీడ్ టు అనదర్ పర్సన్. మిసోగైనీ. మిస్ అంటే MIS ఎక్కడొచ్చినా సరే మనకు ఏమని చెప్పాను? హేట్ అని చెప్పాను. గైనీ అంటే ఉమెన్. అంటే ఎవరైతే హేట్ చేస్తారో ఉమెన్ని వాళ్ళని మనము మిసోగైనీ అంటాము. పాలీగామి అంటే ఏంటి? పాలీ అని ఎక్కడొచ్చినా సరే మనం ఏమనుకోవాలి? మల్టిపుల్ అంటే ఏంది? మోర్ దెన్ 2 అంటే ఎక్కువ అనేసని. గామి అంటే మ్యారేజెస్. ఇప్పుడు కొంతమంది న్యూస్లో ఇలా చెప్తూ ఉంటారు కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిని మ్యారేజ్ చేసుకున్నారు, ఇలా ఎంతమందిని మోసం చేశారు అని. వాళ్ళు మనము పాలీగామి అంటాము. కస్టమ్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దెన్ 1 వైఫ్ ఆర్ హస్బెండ్ అట్ ది టైమ్. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అంటే పెళ్ళిళ్ళు మోర్ దెన్ 2 చేసుకుంటే వాళ్ళు మనము పాలీగామి అంటాము. మిసోగామి. MIS అని యాడ్ వచ్చినా సరే హేట్ అని. అండ్ అలానే గామి అని ఎక్కడొచ్చినా సరే మనకు ఏంటని? మ్యారేజ్ అని. ఎవరైతే మ్యారేజెస్ని హేట్ చేస్తారో వాళ్ళు మనము మిసోగామి అంటాము.
కొంతమంది మ్యారేజెస్ అంటే చాలు నాకు మ్యారేజే వద్దు అంటా ఉంటారు కదా, వాళ్ళు మనము మిసోగామి అంటాము. అసిటిజం. అసిటిజం అంటే ఏంటి? ది ప్రాక్టీస్ ఆఫ్ స్ట్రిక్ట్ సెల్ఫ్ డినియల్ యాజ్ ఏ మెజర్ ఆఫ్ పర్సనల్ అండ్ స్పెషల్లీ స్పిరిచువల్ డిసిప్లైన్. అంటే ఏంటి? ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను? ఎస్టిక్ అంటే ఎస్పెషలీ సన్యాసి అంటాము. ఇప్పుడు సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళకి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. అంటే అన్నిటినీ త్యాగం చేస్తారు కదా. అంటే మనం సింగిల్గానే ఉండాలి, అంటే ఏదైనా సరే సెల్ఫ్ డిసిప్లైన్గా ఉండాలి, ఒకరిని ఆరాధించాలి అంటాం కదా, వాళ్ళు మనము అసిటిజం అంటాము. ఫిలాంథ్రోపీ. గుర్తుపెట్టుకోండి, ఫిల్ అని ఎక్కడొచ్చినా సరే అది లవ్ అనేసని. యాంథ్రోపీ అంటే ఏం చెప్పాను? హ్యూమన్ కైండ్ అని చెప్పాను. అంటే ది పర్సన్ హూ లవ్ విత్ పీపుల్, వాళ్ళు మనము ఫిలాంథ్రోపీ అంటాము. దాన్నే ఇక్కడ ది డిజైర్ టు ప్రమోట్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ ఎక్స్ప్రెస్డ్ ఎస్పెషలీ బై ది జెనరస్ డొనేషన్ ఆఫ్ మనీ టు గుడ్ కాజెస్. ఇప్పుడు ట్రస్ట్ అంటాం కదా, ట్రస్ట్ అనేది ఎవరు పెడతారు అంటే పీపుల్కి ఏదైనా సేవ్ చేయాలి అనుకుంటారు కదా, వాళ్ళని కూడా మనము ఫిలాంథ్రోపీ అంటాము. అడ్రాయిట్నెస్. అడ్రాయిట్నెస్ అంటే ఏంది? క్లెవర్నెస్ అంటే తెలివిగా ఉండడం. పాలీగైనిస్ట్. ఐఎస్టీ అనేది ఎక్కడొచ్చినా సరే పర్సన్ అని గుర్తుపెట్టుకోండి, ఇది రూట్ వర్డ్. ఐఎస్టీ అనేది ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. పాలీ అంటే ఏం చెప్పాను మీకు? పాలీ అంటే మోర్ దెన్ టూ, అంటే మల్టిపుల్ అని. పాలీగైనిస్ట్ అంటే ఏంటి? ఏ మ్యాన్ హూ హ్యాస్ మోర్ దెన్ వన్ వైఫ్, అంటే ఒక వైఫ్ కంటే ఎక్కువ ఉండే వాళ్ళని ఏమంటాము? పాలీగైనిస్ట్ అంటాము. పాలీయాండ్రిస్ట్. పాలీ అంటే ఏం చెప్పాను? మల్టిపుల్ అని. యాండ్రీ అంటే ఏంటి? యాండ్రీ అని ఎక్కడొచ్చినా హస్బెండ్ అని, ఇది రూట్ వర్డ్ అండి. యాండ్రీ అంటే హస్బెండ్ అని. పాలీయాండ్రిస్ట్ అంటే ఏ ఉమెన్, ఇక్కడ మ్యాన్ కాదు ఉమెన్, హూ హ్యావ్ మోర్ దెన్ వన్ హస్బెండ్, ఒక హస్బెండ్ కంటే ఎక్కువ ఉండే అమ్మాయిని ఏమంటాం మనము? పాలీయాండ్రిస్ట్ అంటాము. ఆంథ్రోపాలజిస్ట్. ఐఎస్టీ వచ్చింది కదా, ఐఎస్టీ అంటే ఏంది? ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. యాంథ్రోప్ అంటే ఏం చెప్పాను? హ్యూమన్ కైండ్ అంటాము. ఏ పర్సన్ హూ ఎగ్జామిన్ హ్యూమన్ బిహేవియర్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ట్రెడిషన్ అంటాము, కల్చర్ అంటాము, అంటే ఒక పర్సన్ దాన్ని బాగా ఎగ్జామిన్ చేయడం, అంటే బాగా అర్థం చేసుకోవడం. ఏదైనా ట్రెడిషన్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని మనము ఆంథ్రోపాలజిస్ట్ అంటాము. గైనకాలజిస్ట్. ఇక్కడ కూడా ఐఎస్టీ అని వచ్చింది, అంటే ఐఎస్టీ అంటే ఒక పర్సన్ అని. గైన్ అనేసి అని చెప్పాను కాబట్టి ఉమెన్ అని, అంటే ఎవరైతే ఉమెన్స్ డాక్టరో వాళ్ళు మనము గైనకాలజిస్ట్ అంటాము. ఫిలాంథ్రోపిస్ట్. ఫిల్ అంటే ఏమని చెప్పాను? లవ్ అని చెప్పాను. యాంథ్రోప్ అని వచ్చింది. యాంథ్రోప్ అంటే ఏంది? హ్యూమన్ కైండ్ అని. ఐఎస్టీ అని వచ్చింది కాబట్టి పర్సన్ ఇండికేట్ చేస్తుంది. వన్ హూ ఎంగేజ్డ్ ఇన్ చారిటబుల్ వర్క్స్, వాళ్ళు మనం ఏమంటాము? ఫిలాంథ్రపిస్ట్ అంటాము. అంటే చారిటబుల్ వర్క్స్ చేస్తారు కదా కొంతమంది, ఇప్పుడు టాటా ట్రస్ట్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్. మ్యాచ్ ది ఫాలోయింగ్. అంబిడెక్స్టీరియస్ అంటే ఏంటి? క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ బోత్ హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్. డెక్స్టీరియస్ అంటే ఏంటి చెప్పండి? డెక్స్టీరియస్ అంటే స్కిల్ఫుల్ అని. సెనిస్టర్ అంటే ఏంటి? సెనిస్టర్ ఎస్ఐఎన్ ఎక్కడ వచ్చినా సరే ఈవిల్ ఆర్ థ్రెటనింగ్ అన్నాను కదా, సెనిస్టర్ అంటే అది. గచ్ అంటే ఏం చెప్పాను నేను? అడల్టేజ్ అని చెప్పాను కదా. గచ్ అంటే ఏంటి? ఆక్వర్డ్.
మిసాంథ్రోపిక్, మిస్ అంటే ఏంటి, హేట్ అని, ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్ అని, ఏ పర్సన్ హూ హేటింగ్ మ్యాన్ కైండ్ అని. ఆంథ్రోపాలజీ, ఆంథ్రోప్ అంటే ఏం చెప్పాను, మ్యాన్ కైండ్ అని చెప్పాను. లజీ అని ఎక్కడ వచ్చినా సరే స్టడీ అని అర్థం. ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్. గైన్ అని ఎక్కడొచ్చినా సరే మనకేంటి, ఉమెన్ అని అర్థం. లజీ అని ఎక్కడొచ్చినా సరే మనకు స్టడీ అని అర్థం. గైనకాలజీ అంటే ఏంది, స్టడీ ఆఫ్ ఫీమేల్ ఆయింట్మెంట్స్. మోనో అంటే వన్ అని, గామి అంటే మ్యారేజ్ అని, సిస్టమ్ ఆఫ్ ఓన్లీ వన్ మ్యారేజ్. బైగామి, బై అంటే టూ అని, గామి అంటే మ్యారేజ్ అని, అంటే టూ మ్యారేజెస్. ఇల్లీగల్ ప్లూరాలిటీ ఆఫ్ మ్యారేజెస్. మిసోగైని, మిస్ అంటే హేట్, గైన్ అంటే ఉమెన్ అని అర్థం, హేటెడ్ ఆఫ్ ఉమెన్. పాలీగామి, పాలీ అంటే మల్టిపుల్ అని, గామి అంటే మ్యారేజెస్, అంటే కస్టమ్ ఇన్ విచ్ వన్ మ్యాన్ హ్యాస్ మెనీ వైఫ్స్. వైఫ్ వచ్చి సింగులర్, వైఫ్స్ వచ్చేసి రూరర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. మిసోగామి, మిస్ అంటే హేట్ అని, గామి అంటే మ్యారేజ్ అని, అంటే ఏంటి, హేటెడ్ ఆఫ్ మ్యారేజ్. అసిటిజం అని ఎక్కడ వచ్చినా సరే సన్యాసి అని గుర్తుపెట్టుకోండి, అంటే ఏంటి, డివోషన్ టు ఏ లోన్లీ అండ్ అస్టర్ లైఫ్. ఫిలాంథ్రపీ, ఫిల్ అంటే లవ్ అని, ఆంథ్రోప్ అంటే హ్యూమన్ కైండ్ అని, అంటే ఏమొస్తుంది, లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. అడ్రాయిట్నెస్ అంటే ఏం చెప్పాను, క్లెవర్నెస్ అని చెప్పాను. పాలీగైనిస్ట్, పాలీ అంటే మల్టిపుల్, గైన్ అంటే ఉమెన్ అని. ఎవరికైతే మోర్ దెన్ వన్ వైఫ్ ఉంటారో వాళ్ళు మనము, మోర్ దెన్ టూ, వాళ్ళు మనము పాలీగైనిస్ట్ అంటాము. ఇక్కడ ఏముంది, మేల్ విత్ ఏ ప్లూరాలిటీ ఆఫ్ వైఫ్స్. పాలీయాండ్రిస్ట్, పాలీ అంటే మల్టిపుల్, యాండ్రీ అంటే ఏంది, హస్బెండ్ అని. పాలీయాండ్రిస్ట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఫీమేల్ విత్ ప్లూరాలిటీ ఆఫ్ హస్బెండ్. యాండ్రీ అంటే ఎక్కడ వచ్చినా సరే మనకు హస్బెండ్ అని. ఆంథ్రోపాలజిస్ట్, ఆంథ్రోప్ అంటే ఏంది, హ్యూమన్ కైండ్ ఆర్ మ్యాన్ కైండ్ అని. ఐఎస్టీ అని వస్తే పర్సన్ అని. ఇక్కడ ఏమొస్తుంది, ఆంథ్రోపాలజిస్ట్ అంటే స్టూడెంట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్. గైన్ అంటే ఉమెన్ అని, ఐఎస్టీ అంటే పర్సన్ అని. ఇక్కడ ఏమొస్తుంది, ఉమెన్స్ డాక్టర్. ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏం చెప్పాను నేను, ఫిల్ అంటే లవ్ అని, ఆంథ్రోప్ అంటే హ్యూమన్ కైండ్ అని. వన్ హూ ఎంగేజ్ ఇన్ చారిటబుల్ వర్క్స్. ఫిలాసఫీ ఆఫ్ లివింగ్ అస్టెర్లీ అంటే ఏంటి, అసిటిజం. హేటెడ్ ఆఫ్ ఉమెన్ అంటే ఏంటి, మిసోగైని. హేటెడ్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి, మిసోగామి. హేటెడ్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే ఏంటి, మిస్ ఆంథ్రోపీ. స్కిల్ఫుల్ అంటే ఏంటి, డెక్స్టీరియస్. ఆక్వర్డ్ అంటే ఏంటి, గచ్. ఈవిల్ ఆర్ థ్రెటనింగ్ అంటే ఏంటి, సెనిస్టర్. డిస్క్రైబింగ్ హేటెడ్ ఆఫ్ ఉమెన్ అంటే ఏంటి, మిసోగైనిస్ట్. స్కిల్ అంటే ఏంటి, స్కిల్ ఆర్ క్లెవర్నెస్ అంటే అడ్రాయిట్నెస్. పార్టిషనింగ్ టు హేటెడ్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంది, మిసోగామస్. పర్టైనింగ్ టు హేటెడ్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే ఏంటి, మిసాంథ్రోపిక్. సోషల్ కస్టమ్ ఆఫ్ ప్లూరల్ మ్యారేజ్ అంటే ఏంటి, బైగామి. అన్లాఫుల్ స్టేట్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ స్పౌస్ ఏమంటాము, పాలీగామి. డాక్టర్ స్పెషలైజింగ్ ఇన్ ఫీమేల్ డిసార్డర్స్
అంటే ఏంటి? గైనకాలజిస్ట్. కస్టమ్ ఆఫ్ వన్ మ్యారేజ్ అట్ ఏ టైమ్ ఈజ్ మోనోగామి. వన్ హూ హేట్స్ ది హ్యూమన్ రేస్ ఈజ్ మిసాంథ్రోపిస్ట్. ఏబుల్ టు యూజ్ బోత్ హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్ అంటే ambidextrous. స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆంథ్రోపాలజీ. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ philanthropist. స్కిల్ ఇన్ ది యూజ్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ambidexterity.